ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ధరల పట్టిక లేకుండా ఏజెన్సీ ప్రాంతమని విడుపుల లేకుండా అక్రమంగా వైన్ షాప్ పేరుతో దోచుకుంటున్నారని, అలాగే శివశక్తి వైన్ షాప్ యాజమాన్యం ఎంఆర్పీ ధరల కన్నా అధిక ధరకు ఎక్కువ అమ్ముతున్నారని టిఎస్ మండల అధ్యక్షుడు ఎస్ రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఆర్పీ రేటు కేఎఫ్ బీరు 170 రూపాయలు ఉంటే అదనంగా 240 రూపాయలకు అమ్ముతున్నారని, ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, అడ్డు అదుపు లేకుండా రాజ్యాంగ వైన్ షాపులు దంతా మొదలు పెట్టారని, ఎక్సైజ్ ఎస్ఐ సిఐ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని, వెంటనే దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎంఆర్పీ రేట్కి అమ్మాలని కోరారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్ గా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని, కస్టమర్ల తరపున మాట్లాడే వారే లేరని, నిల్వ ఉన్న మొత్తం మద్యంలో వైన్ షాప్ వారు ఉదయం 7:30 తీసి బెల్ట్ షాపులకు పంపిస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎస్ఐ సిఐలను కోరారు. కుంభకోణం వెంకటాపురంలో వైన్ షాపు వైన్ షాప్ దగ్గర 7:30కు షాప్ తీసి 7:30కు తీయకుండా 10:30కు తీయాలి, తీసి 9:30కు తీయాలి. కానీ ఒక్కొక్క క్వార్టర్కి వచ్చేసి 170 రూపాయలు ఎంహెచ్ క్వార్టర్ ఉంటే అది 240 రూపాయలకు అమ్ముతాను. మేము అత్యధికంగా మేము కోరుకునేది ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, సూపరింటెండెంట్ కానీ మేమేమంటానంటే వెంకటాపురం షాపులో ఎంఆర్పి రేటుకు అమ్మాలండి మా డిమాండ్. ఎంఆర్పిఎస్ టీఎస్ నుంచి యాసన్ రాజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నంత అధికారి ఎంఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ, సిఐ కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మీరు ఈ షాపులో ఎంఆర్పి రేటుకు అమ్మించాలని మా డిమాండ్ చేస్తున్నాను. వెంకటాపురం షాపులో వైన్ షాప్ దగ్గర 9:30కు వాళ్ళు తీయాలి, 9:30కు షాప్ తీయాలి. కానీ 7 గంటలకే షాప్ తీసి బెల్ట్ షాప్ వాళ్ళకు ఒక్కొక్క క్వార్టర్కు ఇక్కడ ఎంఆర్పి రేటు 170 రూపాయలు. అది ఎంహెచ్ క్వార్టర్ 170 రూపాయలు, 240 రూపాయలు వెచ్చుగా అమ్ముతారు క్వార్టర్. కింగ్ పిసర్ బీరు ఇక్కడ వైన్ షాపులో దొరకదు, బెల్ట్ షాపులో ఇల్లీగల్ బెల్ట్ షాపులో దొరుకుతాను. ఇక్కడ ఎంహెచ్ క్వార్టర్ దొరకదు, బయట షాపులో దొరుకుతాను. దాని మీద మొన్న కూడా మేము చేసినాం. ఈ షాపులకు ఇల్లీగల్ బెల్ట్ షాపులకు కనకదుర్గమ్మ గుడి కాడ, అంబేద్కర్ సెంటర్లో 3 షాపులు ఉన్నాయి. ఆ షాపులు, శివాలయం కాడ, తర్వాత ఇదేంటి ఈ సాయిబాబా గుడి కాడ ఆ షాపు వాళ్ళకు మేము సరుకు ఇవ్వద్దన్నాం. ఎందుకంటే ఇది స్కూల్కి పోయి తోవాలి ఉన్నాయి. దానివల్ల వచ్చే నెక్స్ట్ 1 మంత్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాను. ఇప్పటికీ ఎక్సైజ్ సిఏకు, ఎక్సైజ్ ఎస్ఐకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. దాని మీద ఇప్పటికీ స్పందించలే. మొన్న కూడా షాప్ కాడికి వచ్చేసి చేసినాం, ఇప్పటికి స్పందించలే. ఆ షాపులను తొలగించలే, వాళ్ళ మీద బైండోర్ కేసులు పెట్టకుండా ఒక్కొక్క క్వార్టర్కి వచ్చేసి 240 రూపాయలు వీళ్ళు అమ్మితే వాళ్ళు 260 రూపాయలకు అమ్ముతాను. ఒక సామాన్యుడు మందు తాగడానికి 300 రూపాయలు అవుతాను. కాబట్టి దీని మీద కఠినమైన చర్య తీసుకొని నేను ఇక్కడ ఉన్నంత అధికారి ఎంఆర్ఓ గారికి నేను ఇప్పుడు విజ్ఞప్తి చేస్తాను. ఆ షాపులను తొలగించాలి. ఆ షాపులను తొలగించేసి ఈ షాపును కూడా 7:30కు తీయాలి, 7:30కు ఇవ్వాలి. కానీ 10:30కు ఇవ్వాలి. తీయకుంటే 7:30కి బెల్ట్ షాప్ వాళ్ళకి ఇచ్చి షాపు బంద్ చేసి మళ్ళీ 10:30కు తీస్తాను. 10:30కు తీసేసి 9:30కు షాపు క్లోజ్ చేయాలి. కాబట్టి అట్లా చేయటం లేదు. అత్యధికంగా బాగా రేట్లతోటి ఈ వైన్ షాపులు జనాలని రక్తాన్ని పీడక తాగుతాను. కాబట్టి నేను ఎంఆర్పిఎస్ టిఎస్ మండల అధ్యక్షుని యాసన్ రాజు మాట్లాడతాను.